హై లీడర్స్, ఈరోజు మీ ముందుకి ఒక న్యూ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్తో పనిచేస్తున్నటువంటి ఒక ఎక్సలెంట్ ఎలక్ట్రిక్ బైక్స్ ప్రొడక్ట్స్తో ఒక న్యూ కంపెనీని మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నాను. ఆ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు డిస్కషన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాము. DGS ఈ బైక్స్ అనేది కంపెనీ యొక్క నేము. ఇది కర్నూలు నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి వర్క్ చేస్తుంది కంపెనీ. ఇది ఒక పూర్తిగా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. అసలు ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్. మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి కొద్దిగా 2 నిమిషాలు మాట్లాడుకొని నెక్స్ట్ బిజినెస్ ప్లాన్లోకి ఇంట్రడక్షన్ అవుదాము. ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి పెట్రోల్ వెహికల్, ఈ కంపెనీలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బైక్, ఈ రెండింటికి తేడా తెలిస్తే మనకి ఈ బిజినెస్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటివి, మార్కెట్లో ఆల్రెడీ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీలు ఉన్నాయి, వాటికి దీనికి తేడా ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం వాడుతున్నటువంటి పెట్రోల్ బైక్ ఈరోజు సర్వసాధారణంగా చూసుకున్నట్టయితే పెట్రోల్ బైక్ వాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక రోజుకి యావరేజ్గా 100 రూపాయల పెట్రోల్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే ఒక 50 రోజుకి తన యొక్క నిత్యావసర పనుల మీద జాబ్ పర్పస్ కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న కూరగాయలు తెచ్చుకోవడానికి, వాటర్కి సంబంధించి ఇలా మనము డైలీ ఈరోజు పెట్రోల్ బైక్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో నీడ్ అయినటువంటి ప్రోడక్ట్ అయిపోయింది. ఇలాంటి ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తూ మనం ఏదైతే మనీ సంపాదిస్తున్నామో ఆ మనీని సేవ్ చేయాలనుకుంటుంటాం. ఆ సేవ్ చేసే అమౌంట్ పెట్రోల్ వెహికల్ యూజ్ చేయడం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ డైలీ మనం తక్కువ అనగానే ఒక 30 నుంచి 50 కిలోమీటర్లు తిరిగే వ్యక్తి కూడా 100% 100 రూపాయల పెట్రోల్ అనేది ఖచ్చితంగా మనం బండ్లో కొట్టివ్వాల్సి వస్తుంది. ఇక్కడ డైలీ ఇలాగా మనకి నెల వచ్చేలోపు 3000 రూపాయలు పెట్రోల్ అనేది ఈజీగా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇలాగా ఒక 1 ఇయర్కి చూసుకున్నట్టయితే పెట్రోల్ అనేది 36,000 రూపాయలు అనేది మనము ఇక్కడ ఒక సంవత్సరానికి చూసుకున్నట్టయితే పెట్రోల్ వెహికల్ అనేది యూజ్ చేయడం వల్ల మనం సేవ్ చేసుకున్నటువంటి మనీలో నుంచి 36,000 రూపాయలు అనేది మనము ఖర్చు పెడుతున్నాము. దీనితో పాటు ఈ యొక్క మెయింటెనెన్స్కి తక్కువ యావరేజ్ వేసుకున్న ఒక 4,000 రూపాయలు వేసుకున్నా కానీ ఇంజిన్ ఆయిల్ అని, మెయింటెనెన్స్ అని అవన్నీ చూసుకున్నా కానీ, ఫిల్టర్స్ అని, ఇక్కడ ఒక 1 ఇయర్కి మనం పెట్రోల్ వెహికల్ వాడినట్టయితే 40,000 రూపాయలు అనేది మనం ఖర్చు చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడదాం. పెట్రోల్ వెహికల్కి ఎలక్ట్రిక్ బైక్ ఏంటంటే ఎలక్ట్రిక్ బైక్లో మనకి బ్యాటరీ వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీకి మనము ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 1 యూనిట్ నుంచి 2 యూనిట్ల వరకు ఖర్చు అవుతుంది. 1 యూనిట్ వాల్యూ ఈరోజు పవర్ అనేది 5 రూపీస్కు మనకు దొరుకుతుంది. 2 యూనిట్లు ఖర్చు అయినా కానీ ఒక రోజుకు 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాగ మనకి రోజుకి మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి తిరిగినా కానీ నెల వచ్చేలోపు మనకి 300 రూపాయలు కేవలం పవర్ బిల్ ఒకటి మాత్రమే ఎక్కువ వస్తుంది. ఇలాగా ఒక 1 ఇయర్ యూజ్ చేసినట్టయితే మనకి 3,600 రూపాయల ఎలక్ట్రిక్ బిల్ అనేది మనం ఎక్కువగా పే చేయవలసి వస్తుంది. చూడుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక 1 ఇయర్కి జస్ట్ పెట్రోలే 36,000 వస్తున్నాము. ఇక్కడ అందులో 10 భాగాలలో 1 భాగం మాత్రమే మనము 3,600 రూపాయలు మాత్రమే మనమే ఈ యొక్క ఎలక్ట్రిక్ బిల్ అనేది పే చేస్తున్నాము. ఇక్కడ కూడా సర్వీస్ ఉంటుందా అంటే ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఇలాంటివి ఏం మెయింటెనెన్స్ ఉండదు. ఏమైనా కానీ చిన్న బల్బులు కావచ్చు, బ్రేక్ కేబుల్స్ కావచ్చు, ఇలాగా ఏమైనా చిన్న పోయినప్పుడు మనము మహా అయితే ఒక 400 నుంచి 500 రూపాయలు అనేది మనకు మెయింటెనెన్స్ వస్తుంది 1 ఇయర్కి. ఒక 1 ఇయర్కి 4,000 రూపాయలు. ఇక్కడ చూస్తే 40,000 రూపాయలు, ఇక్కడ చూస్తే 4,000 రూపాయలు. ఇలాగా మనం పెట్రోల్ వెహికల్ మ్యాక్సిమం అందరం యూజ్ చేస్తున్నాము. ఒక 5 to 10 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క సామాన్య పౌరుడు యూజ్ చేస్తున్నాడు. ఒక 5 ఇయర్స్ యూజ్ చేసినట్టయితే 2 లక్షల రూపాయలు ఇక్కడ మనము మనీ సేవ్ కావాల్సిన మన ఫ్యామిలీ కోసం మనం ఎంతైతే కష్టపడి మనీ సంపాదిస్తున్నామో ఆ మనీని సేవ్ చేసుకోకుండా ఈ విధంగా మన జోబుకి ఎక్స్పెన్సివ్ రూపంలో తెలియకోకుండానే ఖర్చు పెట్టేస్తున్నాం. అదే ఎలక్ట్రిక్ వెహికల్కి వస్తే ఇవి ఒక 5 ఇయర్స్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసినట్టయితే 20,000 రూపాయల ఖర్చు మాత్రమే వస్తుంది. ఇక్కడ ఒక పెట్రోల్ బండిని ఎలక్ట్రిక్ వెహికల్ని ఒక 5 ఇయర్స్ మనం కంపారిజన్ చేస్తే 1,80,000 రూపాయలు అనేది మన ఫ్యామిలీకి మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇదే ఫార్ములా చెప్పి బయట ఉన్న అన్ని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ బైక్స్ని సేల్ చేస్తున్నాయి. కానీ DGS ఈ బైక్స్లో
మన దగ్గర డబ్బు లేకపోయినా కానీ కేవలం బుకింగ్ కాన్సెప్ట్ ద్వారా వచ్చి డబ్బు సంపాదించే ఆపర్చునిటీ ఇస్తుంది. అదేవిధంగా వెహికల్ను కూడా ఫ్రీగా తీసుకునే ఆపర్చునిటీ కంపెనీ కల్పిస్తుంది. అది ఎలా అని చూద్దాం. అంటే బయట ఏ కంపెనీ వెహికల్ వాడినా కేవలం మనీ ఒకటి మాత్రమే సేవ్ అవుతుంది. అదే DGS e-bikes ద్వారా మీరు వెళ్తే మనీ సేవ్తో పాటు ప్లస్ మనకి మనీ ఎర్నింగ్ ఆప్షన్ కూడా మనకు లభిస్తుంది. ఇలా ఈ యొక్క మనీ ఎర్నింగ్ ఆప్షన్ అనేది ఇప్పుడు మనీ సేవ్ ఎలా అవుతుంది, కేవలం పెట్రోల్ వెహికల్ నుంచి ఎలక్ట్రిక్ బైక్స్ మనం వాడితే చాలు మనీ సేవ్ అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే మనీ సేవ్తో పాటు మనం మనీ ఎర్నింగ్ ఆప్షన్ కూడా ఎలా ఉంటుందో మన యొక్క DGS e-bikes కంపెనీ ద్వారా చూద్దాం. DGS e-bikesలో బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఈ యొక్క DGS e-bikesలోకి ఎంటర్ అవ్వడానికి 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీ పాయింట్లు అనేది ఉన్నది. ఒకటి డైరెక్ట్గా వెహికల్ను పర్చేజ్ చేయడం, రెండోది అడ్వాన్స్డ్ బుకింగ్ సిస్టమ్. డైరెక్ట్గా వెహికల్ను పర్చేజ్ చేసినా కానీ నీకంటూ ఆ వెహికల్ కాస్ట్ను బట్టి నీకు ఒక ఐడియానే క్రియేట్ అవుతుంది. లేదు మన దగ్గర డబ్బు లేదు, మనము అడ్వాన్స్డ్ బుకింగ్ సిస్టమ్ ద్వారా ఈ కంపెనీలోకి ఎంట్రీ అయ్యి డబ్బు సంపాదించి తర్వాత వెహికల్ను పర్చేజ్ చేద్దాం, లేదా వెహికల్ను ఫ్రీగా తీసుకుందాం రెఫరల్స్ ద్వారా అంటే అలాంటి ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. ఈ అడ్వాన్స్డ్ బుకింగ్ సిస్టంలో కూడా మనకి ఒక 3 రకాల ఎంట్రీ పాయింట్లు అనేది మనం 3 రకాల ప్యాకేజీలతో ఎంట్రీ అవ్వచ్చు. అది ఏంటంటే ఫస్ట్ ప్యాకేజ్ 6,000 రూపీస్, రెండో ప్యాకేజ్ 10,000 రూపీస్, మూడో ప్యాకేజ్ 15,000 రూపీస్. వీటిల్లో కస్టమరు ఎంచుకునే దాన్ని బట్టి వాళ్ళకు దానికి అయినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. 6,000 రూపాయలతో వచ్చిన వ్యక్తికి ఒక రకమైన బెనిఫిట్ ఉంటుంది, 10,000 రూపీస్తో వచ్చినటువంటి వ్యక్తికి ఒక రకమైన బెనిఫిట్ ఉంటుంది, 15,000 రూపీస్తో వచ్చినటువంటి వ్యక్తికి ఒక రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మనము ఈ 2 ప్యాకేజెస్ 6,000 రూపాయలు 10,000 రూపాయలు ఈ 2 ప్యాకేజెస్ పర్సన్స్ చూస్ చేసుకునే వాళ్ళకి ఈ యొక్క కస్టమర్స్కి మనకి విత్ ప్రొడక్ట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 6,000 రూపాయలతో కావచ్చు, 10,000 రూపాయలతో కావచ్చు, 15,000 రూపాయలతో కావచ్చు, కస్టమరు చూస్ చేసుకున్నటువంటి ఆ ప్యాకేజ్ని ఈరోజు బుక్ చేసుకొని అతను ఒక 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, లైఫ్ టైంలో ఎప్పుడు వచ్చినా ఎగ్జాంపుల్గా ఒక 1 lakh రూపీస్ వెహికల్ అతను పర్చేజ్ చేస్తున్నాడు అనుకోండి, అతను 10,000 రూపాయల ప్యాకేజ్ చూస్ చేసుకున్నాడు. అతను ఆ రోజు ఏ రోజైతే అతను బుక్ చేసుకున్నాడు, ఈరోజు డెలివరీ ఏ రోజైతే తీసుకుంటాడో ఆ రోజు ఈ 10,000 రూపాయలు అనేది లెస్ చేసి మనకి 90,000 రూపాయలు మాత్రమే కంపెనీ అనేది పేమెంట్ అనేది తీసుకుంటుంది. ఇలాగా ప్రతి ఒక్క కస్టమర్కి అతను ఎలక్ట్రిక్ వెహికల్ బుక్ చేసుకున్న తర్వాత ఏ రోజు వచ్చినా కానీ తన లైఫ్ టైంలో అమౌంట్ అనేది డిడక్షన్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే పే చేసుకొని వెహికల్ అనేది ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా దీనితో పాటు 6,000 రూపాయలు మరియు 10,000 రూపాయలతో వచ్చిన వ్యక్తికి 6,000 and 10,000 రూపీస్ అనేది వెహికల్లో లెస్ చేయడమే కాకోకుండా వీటితో పాటు విత్ ప్రొడక్ట్ను కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరియు 15,000 రూపీస్తో వచ్చే వ్యక్తికి ఒక వ్యాలెట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసి ఈ వ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క లీడర్కి 50,000 రూపాయల వర్తబుల్ ప్రోడక్ట్ను ఫ్రీగా తీసుకోవడానికి ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 6,000 రూపాయలు 10,000 రూపాయల కస్టమర్స్కి ఏ ప్రోడక్ట్ ఇస్తున్నాం, ఇది కూడా ఆల్కలైన్ వాటర్ మనము ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆల్కలైన్ వాటర్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి కూడా నీడు. అలాంటి ప్రొడక్ట్స్ మనం ఇస్తున్నాము. ఏంటివి ఆ ప్రొడక్ట్స్ అనేది చూద్దాం. ఇది బయోప్లేస్ కంపెనీతో వచ్చినటువంటి బయోప్లేస్ కంపెనీ వారిచే తయారు చేయనటువంటి 304 ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఈ యొక్క వాటర్ బాటిల్. ఇది మనకి ఇందులో మినరల్ వాటర్ మనం ప్రజెంట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నటువంటి మినరల్ వాటర్ అనేది పైన పోసి ఉంచడం ద్వారా ఈ ఫిల్టర్ ద్వారా మనకి ఈ యొక్క ఏవైతే అసిడిక్ వాటర్గా ఉంటున్నాయో ఈ యొక్క మినరల్ వాటర్ అనేది ఆల్కలైన్గా కన్వర్ట్ అయ్యి మనకు ప్యూరిఫైడ్ వాటర్గా మనకు రావడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఇది మనము ఈ యొక్క బాటిల్ ఎందుకు ఇస్తున్నామంటే 304 గ్రేడ్ మెటీరియల్తో ఈ యొక్క
మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ప్లాస్టిక్ ఐటమ్ వాడడం వల్ల దానికి సన్లైట్ తగలడం వల్ల బీపీ వచ్చి చాలా రకాల హెల్త్ కండిషన్స్ కూడా మనకు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ను మనము చూస్ చేసుకొని ఇస్తున్నాము. అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళందరం ఇంటిల్లిపాది వాడాలంటే ఈ యొక్క జాస్ జగ్ అనేటటువంటి ఒక ప్రీమియం క్వాలిటీ కలిగినటువంటి ఒక ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది 4 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫిల్టర్ ద్వారా మనకి పైన వాటర్ అనేది ఇన్లెట్ ద్వారా ఇవ్వడం ద్వారా ఈ యొక్క కింద ఉన్నటువంటి కంటైనర్లోకి వాటర్ రావడం జరుగుతుంది, ఆల్కలైన్ వాటర్ అనేది. వీటిని కన్జ్యూమ్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ప్రజెంట్ జస్ట్ ఇక్కడ ఏ ప్రోడక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నాం. 6000 రూపీస్ పర్సన్కి ఈ ఒక జాస్ జగ్గును ప్లస్ దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఆన్లైన్లో కూడా 5000 రూపీస్ ఉంటాయి. మనకి ఈ యొక్క 6000 రూపీస్ పర్సన్కి కేవలం ఇవి మనము గిఫ్ట్ ప్యాక్ కింద ప్రొవైడ్ అనేది చేస్తున్నాము. అదేవిధంగా 10,000 రూపీస్ పర్సన్కి అయితే 2 జాస్ జగ్గులను ఒక వాటర్ బాటిల్ను మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కస్టమరు నాకు 2 జాస్ జగ్గులు వద్దు, ఒకటే నాకు జాస్ జగ్ కావాలి, 2 బాటిల్స్ కావాలన్నా కానీ 10,000 రూపీస్ కస్టమర్కి ఆప్షనల్గా మనము ఇవ్వడం జరుగుతుంది. క్లియరెస్ట్. ఇంకా ఇక్కడ నుంచి 6,000 పర్సన్, 10,000 పర్సన్, 15,000 పర్సన్ జాయిన్ అయిన పర్సన్కి వచ్చేటివి తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మనము బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమొస్తుందో ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్కరం 6,000 రూపీస్ ప్యాకేజ్ కావచ్చు, 10,000 రూపీస్ ప్యాకేజ్ కావచ్చు, ఆర్ 15,000 రూపీస్ ప్యాకేజ్ కావచ్చు, ఆర్ డైరెక్ట్గా వెహికల్ను పర్చేజ్ చేసిన వ్యక్తి ద్వారా కావచ్చు. ఎలా వచ్చినా కానీ 4 రకాలుగా మనం కంపెనీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఏ విధంగా వచ్చినా కానీ మనకి ఒక ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఐడి ద్వారా మనము బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మీకు దొరకడం జరుగుతుంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే ఈ ఐడి జనరేట్ అయిన తర్వాత ఇది మీకు ఈ ఐడి ద్వారా 4 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఏంటి ఆ యొక్క 4 వేస్ ఆఫ్ ఇన్కమ్ అంటే, ఫస్ట్ది స్పాన్సర్ ఇన్సెంటివ్ ఆర్ రెఫరల్ ఇన్సెంటివ్. ఫస్ట్ వన్ స్పాన్సర్ ఇన్సెంటివ్. ఇక్కడ మనకి ఐడి అనేది ఒకటి క్రియేట్ అయిన తర్వాత మీకు మీ ఐడి కింద లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ వేసి 2 రకాల టీమ్స్ అనేది మీ కింద కనపడతాయి. ఇలా ఇక్కడ మీరు ఒక వ్యక్తిని 6,000 రూపీస్ పర్సన్ని ఇక్కడ జాయిన్ చేశారనుకోండి, అంటే మన కంపెనీ గురించి ప్రమోషన్స్ ఇచ్చి మన కంపెనీ గురించి వెహికల్స్ గురించి చెప్పి ఒక మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు చెప్పి ఒక 6,000 రూపీస్ పర్సన్ని తీసుకొని వస్తే 6,000 రూపీస్ పర్సన్ని మీరు ఇంట్రడక్షన్ చేస్తున్న కంపెనీకి మీకు స్పాన్సర్ ఇన్సెంటివ్గా 1000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 10,000 పర్సన్ ఇక్కడ ఇంట్రడక్షన్ చేశారనుకోండి, ఈ పర్సన్ నుంచి మీకు 10,000 రూపీస్ పర్సన్ నుంచి మీకు స్పాన్సర్ ఇన్సెంటివ్ అనేది మీకు 2,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఇంకో వ్యక్తిని 15,000 రూపీస్ పర్సన్ని మీరు ఇంట్రడక్షన్ చేస్తే ఇక్కడ చిన్న లాజిక్ అండి. మీది 15,000 రూపీస్ ఐడి అయితే మనం ఫస్టే మాట్లాడుకున్నాం ఇతనికి వ్యాలెట్ వస్తుంది అని. అదే మీది 15,000 ఐడి కాకుండా 6K ఐడి అయితే మీకు కేవలం స్పాన్సర్ ఇన్సెంటివ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి 15,000 పర్సన్ ఎవరిని జాయిన్ చేసినా మీకు స్పాన్సర్ ఇన్సెంటివ్ అనేది 3,000 రూపాయలు అనేది అకౌంట్కి వస్తుంది. దీనితో పాటు మీది 15K ఐడి ఉండి మీరు జాయిన్ చేసిన వ్యక్తి కూడా 15K ఐడి అయితే మీకు 5,000 రూపాయలు అనేది వ్యాలెట్లో ఉంటుంది. ఇలాగా ఫస్ట్ 10 స్పాన్సర్స్ వరకు, ఫస్ట్ 10 స్పాన్సర్స్ అంటే ఏంటివి, కేవలం 15,000 రూపాయల ఐడి అయ్యి ఉండి 15,000 రూపాయల ఐడీలను డైరెక్ట్గా మొదటి 10 స్పాన్సర్ల వరకు మీకు ఈ యొక్క వ్యాలెట్ ద్వారా మీకు 50,000 రూపాయలు అనేది ఒక ఈచ్ పర్సన్ మీద 5,000 రూపీస్ లాగా 50,000 రూపీస్ అనేది వ్యాలెట్ అనేది మీకు వస్తుంది. ఆఫ్టర్ 11 స్పాన్సర్ నుండి మీరు 6K ఐడి కావచ్చు, 15K ఐడి కావచ్చు, ఆర్ 10K ఐడి కూడా కావచ్చు,
మొదటి 15K ఐడీస్ అనేది మొదటి 10 స్పాన్సర్స్ వరకు 6,000 రూపాయలు 10,000 రూపాయల ఐడి మీదైతే కేవలం స్పాన్సర్ ఇన్సెంటివ్ వస్తుంది. మీది 15K ఐడి అయితే మీకు స్పాన్సర్ ఇన్సెంటివ్తో పాటు 5,000 రూపాయల వ్యాలెట్ కూడా మీకు జమ చేయడం అవుతుంది. ఇలాగ మొదటి 10 స్పాన్సర్ల వరకు 15,000 రూపాయల ఐడి పర్సన్కి 50,000 రూపాయల వ్యాలెట్ డైరెక్ట్గా 30,000 రూపాయల అకౌంట్కు రావడం జరుగుతుంది. అదే 6,000 10,000 రూపీస్ ఐడి పర్సన్స్కి అయితే కేవలం 30,000 రూపాయల అకౌంట్కు మాత్రమే వస్తుంది. ఇక్కడ నుంచి 11వ వ్యక్తిని మీరు డైరెక్ట్గా 15,000 రూపీస్ పర్సన్ని జాయిన్ చేస్తే మీకు స్పాన్సర్ ఇన్సెంటివ్ అనేది 6,000 రూపాయలు అనేది డైరెక్ట్గా అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఇది స్పాన్సర్ ఇన్సెంటివ్. క్లియరా? జస్ట్ 6,000 10,000 15,000 ఐడీస్తో ఎవరైనా కస్టమర్ అనేది మనము జాయిన్ చేస్తే 6,000 రూపాయల వ్యక్తి నుంచి 1,000 రూపాయలు, 10,000 రూపీస్ వ్యక్తి నుంచి 2,000 రూపీస్, 15,000 రూపీస్ పర్సన్ నుంచి 3,000 రూపీస్ వస్తుంది. అదే మనది 15,000 రూపీస్ ఐడి అయితే మనకు వ్యాలెట్ అనేది 5,000 రూపీస్ వస్తుంది. ఇలాగ మొదటి 10 స్పాన్సర్ల వరకు 50,000 వరకు మనం వ్యాలెట్ తీసుకోవచ్చు. ఈ వ్యాలెట్ ద్వారా మనము ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అవి ఏంటివి అనేది చూద్దాం. ఎస్ సార్, అంతా బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6,000 రూపాయల ఐడి పర్సన్కి ఆటోమేటిక్గా వెహికల్ కొన్నప్పుడు లెస్ చేస్తున్నాం, విత్ ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా 10,000 రూపాయల పర్సన్కి వెహికల్ అతను బుక్ చేసుకున్న టైంలో ప్రోడక్ట్ ఇస్తున్నాం, దాంతోపాటు వెహికల్ పర్చేసింగ్ టైంలో లెస్ చేస్తున్నాం. మరియు ఇక్కడ 15,000 పర్సన్ని చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఇతనికి వ్యాలెట్ సిస్టమ్ అని 50,000 రూపాయలు అనేది వ్యాలెట్లో పెట్టాము. ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు ఇతను ఆల్రెడీ 15,000 రూపాయలతో బుక్ చేసుకున్నాడు కదా. ఎగ్జాంపుల్గా అతను వెహికల్ కొనే టైంలో కేవలం మనం ఏం మాట్లాడుకున్నాం, అతను 15,000 రూపాయలు మాత్రమే లెస్ చేయాలి. దీనితో పాటు అతను వెహికల్ కొనేటప్పుడు ఈ యొక్క 50,000 రూపాయలు కూడా కలిపి టోటల్ 65,000 అనేది లెస్ చేసి బ్యాలెన్స్ కేవలం 35,000 రూపీస్ మాత్రమే ఆ రోజు మనం అమౌంట్ అనేది తీసుకొని అతనికి ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఒక 50,000 రూపాయల వర్తబుల్ ప్రోడక్ట్ తీసుకోవడానికి మనము ఇతనికి ఒక ఎక్స్ట్రాడినరీ అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వ్యాలెట్ సిస్టమ్. మరియు ఈ వ్యాలెట్ సిస్టమ్ కూడా మనకి ఏంటంటే పర్సన్ టు పర్సన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు ఈరోజు ఈ యొక్క 50,000 రూపాయలు 20,000 రూపాయలు 30,000 రూపాయలు మీ దగ్గరకు వచ్చింది. ఈ అమౌంట్ను కూడా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసి మీరు మనీని తీసుకోవచ్చు అతను వెహికల్ కొనుక్కోవడం కానీ ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసే టైంలో. ఇంకా దీనితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యాలెట్ ద్వారా మన దగ్గర డైరెక్ట్ 4 స్పాన్సర్స్ అనేది మీరు కంప్లీట్ చేస్తే ఇతనికి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ అనేది ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇవి ఫ్రీ ప్రొడక్ట్స్. అదే 8 మెంబర్స్ డైరెక్ట్గా స్పాన్సర్స్ని 15K పర్సన్స్ని 15K ఐడి పర్సన్ ఇంకా స్పాన్సర్ అనేది కంప్లీట్ చేస్తే ఇతనికి 48 వోల్ట్స్తో 32.9 AH బ్యాటరీ ప్యాక్తో ఎలక్ట్రిక్ బైకే ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ 10 స్పాన్సర్స్ను మనము కంప్లీట్ చేసినట్టయితే 60 వోల్ట్స్ 38 AH తోటి మనము 48 వోల్ట్స్ 38 AH బ్యాటరీ ప్యాక్ తోటి ఎలక్ట్రిక్ బైక్ అనేది మనము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర ఏంటంటే కస్టమర్కి కస్టమైజేషన్ ఉంటుంది సార్ వెహికల్ అనేది. అతనికి ఒకవేళ మనం ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్ నచ్చకపోతే ఇదే తీసుకోవాలని ఏం లేదు. ఇక్కడ నుంచి అప్గ్రేడ్లో ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కానీ పర్చేజ్ చేసినప్పుడు ఈ యొక్క అమౌంట్ ఫస్ట్ 10 స్పాన్సర్స్ వరకు ఏది ఉందో 50,000 రూపీస్ అనేది లెస్ చేయడం జరుగుతుంది. ఇది స్పాన్సర్ ఇన్సెంటివ్. ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్లో చేసేదంతా కూడా మనము ప్యాసివ్ ఇన్కమ్ కోసం కష్టపడుతుంటాం. అంటే టీం ద్వారా మనకు ఇన్కమ్ రావాలనేదే మన యొక్క కళ. ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయ్యేది ఏంటంటే కొద్ది రోజులు మనం ప్రయత్నించి టీం కట్టడం ద్వారా ఆ టీం నుంచి వచ్చే ఆ యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తినాలనేది మన కోరిక. ఇక్కడ మనం స్పాన్సర్ ఇన్సెంటివ్ అనేది కేవలం మనం పని చేస్తే మనకు తెలిసిన వాళ్ళని రెఫర్ చేస్తే దాని ద్వారా వస్తుంది. అదే టీమ్ ఇన్సెంటివ్ అనేది నువ్వు పనిచేసినటువంటి నువ్వు తెచ్చినటువంటి ఆ యొక్క టీం ద్వారా కూడా ఈ యొక్క టీమ్ ఇన్సెంటివ్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా? ఇక్కడ మనకి టీమ్ ఇన్సెంటివ్కి వచ్చేలోపు లెఫ్ట్లో ఒక పీవీ రైట్లో ఒక పీవీ మ్యాచ్ అయితే 800 రూపాయలు కంపెనీ ఇచ్చేలాగా నిర్ధారించింది. పీవీలు అంటే ఏంటి? మీరు
మీరు కావచ్చు, మీ టీం ద్వారా కావచ్చు 6,000 రూపాయల వ్యక్తిని జాయిన్ చేస్తే ఆ వ్యక్తి నుంచి స్పాన్సర్ ఇన్సెంటివ్ అనేది ఎవరైతే రెఫర్ ఉంటారో ఆ వ్యక్తికి వెళ్తుంది. కానీ ఈ వ్యక్తి నుంచి ఒక పీవీ అనేది జనరేట్ అయ్యి ఆ పీవీ అనేది టోటల్ ఎంటైర్ టీంలో అది లెఫ్ట్లో కావచ్చు, రైట్లో కావచ్చు, ఎటు సైడ్ అయితే అది అతను ప్యాకేజ్ అనేది తీసుకొని ఎంట్రీ అవుతాడో అక్కడి నుంచి పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఈ పీవీలు అనేది ఆడడం జరుగుతుంది. అది ఎలా అంటే ఈరోజు నేను జాయిన్ అయ్యి నా కింద రాము సార్ను జాయిన్ చేసి ఇక్కడ మన యొక్క బాలరాజ్ సార్ని జాయిన్ చేస్తే రాము సారు 15,000 రూపాయల ఐడి అనేది తీసుకున్నాడు. ఈసారికి 3 పీవీలు అనేది జనరేట్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే 10,000 రూపాయల వ్యక్తికి 2 పీవీస్, 15,000 రూపీస్ పర్సన్కి 3 పీవీస్ అనేది జనరేట్ అవుతాయి. బాలరాజ్ సారు 10,000 రూపాయల ఐడి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు చూసుకుంటే 2 పీవీలు జనరేట్ అయ్యాయి. అంటే నాకు లెఫ్ట్లో రైట్లో ఎన్ని పీవీలు ఉన్నాయి? ఇక్కడ 3 పీవీ, ఇక్కడ 2 పీవీ. ఇలాగా ఇక్కడ నుంచి రాము సారు ఇంకొక సురేష్ సార్ను జాయిన్ చేసిన ఇక్కడ ఇతను ఒక 6,000 రూపీస్ ప్యాక్ తీసుకుంటే ఇతను ఒక పీవీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు రాము సార్కి లెఫ్ట్ సైడ్ ఒక పీవీ వస్తుంది. నాకు టోటల్గా 3 + 1 కలిపి 4 పీవీలు అనేది కావడం జరుగుతుంది. ఇలాగా నా పైన ఉన్న వ్యక్తికి ఇలాగా లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్లో అయితే రైట్లో అన్లిమిటెడ్ డెప్త్లో ఎక్కడ ప్యాకేజ్ తీసుకొని జాయిన్ అయినా అది అందరికీ కూడా ఈ యొక్క పీవీలు అనేది యాడ్ అవుతాయి. ఈ పీవీస్ మీదే మనము ఈ యొక్క టీమ్ ఇన్సెంటివ్ అంతా కూడా క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. అది ఎలా? ఇక్కడ మనము 6,000 రూపీస్ పర్సన్ని జాయిన్ చేస్తే 1 పీవీ వస్తుంది. 10,000 రూపీస్ పర్సన్ జాయిన్ చేస్తే 2 పీవీలు వస్తున్నాయి. 15,000 రూపీస్ పర్సన్ జాయిన్ చేస్తే 3 పీవీలు వస్తున్నాయి. ఇక్కడ నేను ఈరోజు జాయిన్ అయ్యి నా అండర్లో లెఫ్ట్లో ఒక 15K ఐడిని నేను తీసుకొచ్చినట్టయితే అదే రైట్లో ఒక 6,000 రూపీస్ ఐడిని తీసుకొచ్చినట్లయితే ఇక్కడ నాకు 3 పీవీలు వచ్చినాయి. ఇక్కడ 1 పీవీ రావడం జరిగింది. మన కాన్సెప్ట్ ఏంటి? లెఫ్ట్లో 1 పీవీ, రైట్లో 1 పీవీ వస్తే మ్యాచింగ్ అయిపోయి 800 రూపాయలు అనేది మనకు రిలీజ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 3:1లో 1:1 అనేది మ్యాచింగ్ అయిపోయి బ్యాలెన్స్ ఇక్కడ 2 పీవీస్ అనేది నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ మ్యాచింగ్ మీద 800 రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్లో అన్లిమిటెడ్ డెప్త్ నుంచి వచ్చేటటువంటి పీవీస్ను డైలీ మ్యాచింగ్ చేసి వీటి మీద క్యాలిక్యులేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తారనేది చూద్దాం. ఇక్కడ పవర్ లెగ్ అనేది లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్. పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్లో ఉంటుంది. మీరు చేసినటువంటి కృషి అనేది ఎక్కడ కూడా వేస్ట్ అయిపోకుండా ఒక సైడ్ ఎక్కువ వచ్చినా ఒక సైడ్ తక్కువ వచ్చినా టెన్షన్లు పడి నెల టైము టార్గెట్లు ఏమీ ఉండవు. ఒక సైడ్ 100 ఉండనివ్వండి, ఇంకో సైడ్ 10 రానివ్వండి, ఈ రోజుకి ఆ 10 పీవీలకు అమౌంట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ డే అనేది ఇంకొక 90 పీవీస్ అనే ఆ నెక్స్ట్ డే అలానే బిజినెస్ అనేది వెయిటింగ్లో ఉంటుంది. మీరు ఎటు సైడ్ అయితే మళ్ళీ వీకర్ సైడ్ మళ్ళీ బిజినెస్ చేస్తారో ఆ రోజు మళ్ళీ అక్కడ రావడం జరుగుతుంది. అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మనకి 3 రకాల ప్యాకేజీలతో ఎంటర్ అవుతున్నాము. ఇలాగ లెఫ్ట్లో 1 పీవీ, రైట్లో 1 పీవీ వస్తే 800 రూపాయలు ఇస్తున్నాము. ఇలాగా ఈ అమౌంట్ అనేది 15,000 రూపాయలతో జాయిన్ అయిన వ్యక్తికి 6,000 రూపాయలతో జాయిన్ అయిన వ్యక్తికి సేమ్ అమౌంట్ అనేది ఇవ్వకూడదు కదా. ఇక్కడ కూడా అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనకి కంపెనీ అనేది ఉండదు. కాబట్టి ఒక క్యాపింగ్ ఫిగర్ అనేది పెట్టాము. ఎలా అంటే 6,000 రూపీస్ ప్యాకేజ్తో వచ్చినటువంటి పర్సన్కి లెఫ్ట్లో 10 పీవీలు, రైట్లో 10 పీవీలు వచ్చేదాకా మనకి రావడం జరుగుతుంది. అంటే ఒక రోజుకి 8,000 రూపాయల ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇలా నెలకి 2,40,000 రూపాయల ఇన్కమ్ అనేది 10,000 రూపాయలతో వచ్చినటువంటి వ్యక్తి సంపాదించుకోవచ్చు. అది ఎలా? ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గనైజేషన్లో ఇక్కడ ఈరోజు ఒక 100 పీవీలు వచ్చినాయి, రైట్లో 20 పీవీలు వచ్చినాయి అనుకోండి. కానీ మ్యాచింగ్ మాత్రం 20 పీవీస్కి అయిపోయి ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 80 వస్తాయి. బట్ కానీ క్యాపింగ్ అనేది మనకు 10 పీవీల వరకు 8,000 రూపాయలు మాత్రమే జనరేట్ అవుతాం జరుగుతుంది 6,000 రూపాయల వ్యక్తికి. అదే 10,000 రూపాయల ప్యాకేజ్తో వచ్చిన వ్యక్తి అయితే డైలీ 20 పీవీ వరకు మనకు క్యాపింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా ఒక రోజుకి 16,000 రూపాయలు ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ ప్యాకేజ్తో వచ్చినటువంటి వ్యక్తి. ఇలాగా నెలకు వచ్చేలోపు మనకి 4,80,000 రూపాయలు అనేది సంపాదించుకునే ఆపర్చునిటీ అనేది మన కంపెనీ కల్పిస్తుంది.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6,000 రూపాయలతో వచ్చిన వ్యక్తికి 20 పీవీలు మ్యాచ్ అయినా కానీ మనకి కేవలం 8,000 రూపాయలే రావడం జరుగుతుంది. అదే 20,000 రూపాయలతో 10,000 రూపీస్తో జాయిన్ అయిన వ్యక్తికి ఒక రోజుకి 20 పీవీల వరకు మనకు క్యాపింగ్ ఇచ్చింది కాబట్టి కంపెనీ ఇక్కడ 0 అయినా కానీ టోటల్ 20 పీవీస్ అనేది మ్యాచింగ్ కావడం వల్ల 16,000 రూపాయలు అనేది ఒక రోజుకి రావడం జరుగుతుంది. అదే 15,000 రూపీస్తో వచ్చినటువంటి పర్సన్కి డైలీ 30 పీవీ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఒక రోజుకి 24,000 రూపాయలు అనేది తీసుకోనికి ఆపర్చునిటీ ఉంది. ఇలా నెలకి 7,20,000 రూపాయల ఇన్కమ్ అనేది తీసుకోనికి హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఒక వ్యక్తి 6,000 రూపీస్తో ప్లాన్తో వచ్చినా కానీ అప్గ్రేడ్ ఆప్షన్ ద్వారా 15,000 రూపాయలకి అప్గ్రేడ్ చేసుకొని కూడా ఒక వ్యక్తి ఒక నెలకి 7,20,000 రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ కల్పిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక రోజుకి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక 50 పీవీలు వచ్చాయనుకోండి. ఇక్కడ 50 మ్యాచ్ అయిపోయి ఇక్కడ 0 అయ్యి ఇక్కడ 50 ఉంటాయి. ఇవి నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇక్కడ 50 పీవీలు మ్యాచింగ్ అయినా కానీ మనకి 15K పర్సన్కి డైలీ వచ్చేసి 30 పీవీ వరకు మనకి క్యాపింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాగా 24,000 రూపాయలు ఇన్కమ్ రిలీజ్ చేసి పీవీలు మాత్రం మ్యాచ్ చేసి కంపెనీ అనేది సిస్టమ్ అనేది వదిలేస్తుంది. ఇలాగా మనకి 6,000 రూపీస్ ప్యాకేజ్తో వచ్చిన, 10,000 రూపీస్ ప్యాకేజ్తో వచ్చిన, 15,000 రూపీస్ ప్యాకేజ్తో వచ్చిన ఒక ప్యాసివ్ ఇన్కమ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవడం కోసం కంపెనీ అనేది కల్పిస్తుంది. మరియు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటంటే 6,000 రూపాయలతో తెలుసో తెలియక వచ్చిన 10,000 రూపాయలతో ఎంట్రీ అయినా మనము 15,000 రూపీస్ అంటే నీ ఇన్కమ్ను నువ్వు డబ్బు సంపాదించుకొని ఫస్ట్ స్టార్టింగ్లో సందేహంగా ఏదో 15,000 రూపాయలు ఐడి చేయాలంటే భయం ఉన్నా కానీ 6,000 రూపాయలతో ఎంట్రీ అయ్యి కూడా రేపొద్దున టీం వచ్చి నీకంటూ ఒక ఇన్కమ్ 10,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదించుకున్న తర్వాత కూడా నువ్వు 15,000 రూపాయల ఐడికి వెళ్ళి నీ యొక్క ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ఆపర్చునిటీ ఉంది. ఇది టీమ్ ఇన్సెంటివ్స్. ఇప్పటికీ మనకు 2 రకాల ఇన్కమ్స్ అయిపోయినాయి. ఒకటి ఏంటి సార్, స్పాన్సర్ ఇన్సెంటివ్ అయిపోయింది. 2 టీమ్ ఇన్సెంటివ్ అయిపోయింది. 3వది మనకు వచ్చేసి డీలర్ సేల్ ఇన్కమ్. ఏంటి డీలర్ సేల్ ఇన్కమ్? మీరు జాయిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ రెఫరల్ ద్వారా ఒక ఏ అనే పర్సన్ని జాయిన్ చేసినారు. ఈ పర్సను డీలర్షిప్ కుతూహలంగా ఉండి డీలర్షిప్ తీసుకున్నాడు. ఈ పర్సను వెహికల్ సేల్ చేసిన ప్రతి ఒక్కసారి మన దగ్గర ఎట్లా ఉంటుందంటే సార్, ఒక్కొక్క వెహికల్కి ఒక రకమైనటువంటి బుకింగ్ అమౌంట్ అనేది తీసుకుంటుంది కంపెనీ. మనకి 50,000 రూపాయల వెహికల్ అయితే 6,000 రూపాయల బుకింగ్ అమౌంట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. 1,00,000 రూపాయల వెహికల్ అయితే 10,000 రూపాయల బుకింగ్ అమౌంట్ అనేది తీసుకుంటుంది కస్టమర్ నుంచి. 15,000 రూపాయల వెహికల్ అయితే మనకి ఇక్కడ 15,000 రూపాయలు అట్ ఎ టైం 1,50,000 రూపాయల వెహికల్ అయితే అట్ ది సేమ్ టైం 15,000 రూపాయలు ఆ యొక్క బుకింగ్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్గా మనకి బుకింగ్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకుంటున్న తరుణంలో మీరు రెఫర్ చేసినటువంటి పర్సన్ డీలర్, మీ అండర్లో ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో 1,00,000 రూపాయల వెహికల్ అమ్మితే ఇక్కడ 10,000 రూపాయల బుకింగ్ అమౌంట్ అనేది మనకి కంపెనీ తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఇందులో 10% అంటే 1,000 రూపాయలు అనేది ఇతను డీలర్షిప్ తీసుకున్న రోజు నుంచి ఎన్ని వెహికల్స్ అయితే అమ్ముతాడో ప్రతి ఒక్క వెహికల్ మీద ఈ బుకింగ్ అమౌంట్ను బేస్ చేసుకొని 10% అనేది మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 1,000 రూపాయలు అనేది ఇలాగా అదే వ్యక్తి 50,000 రూపాయల వెహికల్ అమ్మితే 6,000 రూపాయలు అనేది బుకింగ్ అమౌంట్ తీసుకుంటుంది. అందులో 10% 600 రూపీస్ వస్తుంది. అదే వ్యక్తి 1,50,000 వెహికల్ అమ్మితే 15,000 రూపాయలు అనేది బుకింగ్ అమౌంట్ తీసుకుంటుంది. ఇందులో 10% అంటే మనకి 1,500 రూపీస్ అనేది మీ యొక్క ఇన్కమ్ ఉంటుంది. ఇలాగా ఆ యొక్క ప్రోడక్ట్ను బట్టి మీకు ఆ ప్రోడక్ట్లో యూజ్ చేసేటటువంటి బుకింగ్ అమౌంట్ను బట్టి అందులో నుంచి 10% అనేది మీకు లైఫ్ టైం రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈరోజు జాయిన్ అయ్యి మీరు ఉన్నా లేకున్నా ఒక 10 మందిని డీలర్స్ని సెట్ చేస్తే ఒక్కొక్కరు ఒక 4 వెహికల్స్ అమ్మినా కానీ ఒక వెహికల్ మీద 1,000 రూపాయల దాకా వచ్చినా మనము ఒక్కొక్కరు 4 అంటే 40 వెహికల్స్ అవుతాయి. టోటల్గా 40,000 రూపాయలు మీరు ఈ సిస్టంలో ఉన్నా లేకున్నా కేవలం డీలర్షిప్స్ పెట్టించి కూడా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు DGS ఈవెక్స్ కంపెనీ ద్వారా. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది 4వది అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అన్ని కంపెనీలో ఏదైనా ఒక టూర్లు పెట్టాలన్నా ఏదైనా ఒక రివార్డ్స్ ఇవ్వాలన్నా టైము పెట్టి టార్గెట్ కూడా పెడతారు. ఎస్ ఆర్ నో సార్? ఇక్కడ మనకి టార్గెట్ అయితే ఇస్తారు కానీ టైం అనేది ఉండదు మన యొక్క DGS ఈవెక్స్ కంపెనీలో. అది ఎలానే చూద్దాం. టార్గెట్ అయితే ఉంటుంది,
బట్ టైం ఉండదు. ఆ టార్గెట్ను ఛేదించడానికి యువర్ ఓన్ టైం అనేసి కంపెనీ చెప్తుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి కంపెనీలో ఈ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అన్నీ కూడా ఎలా ఇస్తారు సార్ అంటే, టీమ్ ఇన్సెంటివ్కి ఏ విధంగా అయితే మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గనైజేషన్స్లో పీవీలు అనేది లెఫ్ట్లో పీవీలు రైట్లో పీవీలు అనేది ఎలా అయితే క్యాలిక్యులేషన్ చేసి ఇస్తుందో, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్లో వచ్చేటటువంటి పీవీస్ని బేస్ చేసుకునే ఇస్తారు. ఇది లెఫ్ట్ ఆర్గనైజేషన్, ఇది రైట్ ఆర్గనైజేషన్. ఫస్ట్ అవార్డు వచ్చేసి లెఫ్ట్లో 30 పీవీ, రైట్లో 30 పీవీ అనేది రావడం జరిగితే మీకు 40 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 75 పీవీ లెఫ్ట్లో, 75 పీవీ రైట్లో వస్తే మనకి గోవా టూర్ అనేది ఒకటి, లోకల్ టూర్ ఒకటి ఉంది సార్, దేశవాళీ టూర్ అంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ 300 పీవీ లెఫ్ట్, 300 పీవీ రైట్లో వచ్చినట్టయితే 150 సార్, 150 వచ్చినట్లయితే మనకి 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. 300 పీవీ లెఫ్ట్ అండ్ రైట్లో వచ్చినట్టయితే మనకి ఇక్కడ అదర్ కంట్రీకి థాయిలాండ్ టూర్, ప్రతి ఒక్కరి కళ విదేశీ యానం చేయాలని, అది ఈ యొక్క కంపెనీ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మన యొక్క కళని. అదేవిధంగా మనకి ఇక్కడ 750 పీవీ అనేది మనము చేసినట్టయితే ఇక్కడ మనకి 2 ఏసీ ప్లస్ ఫ్రిడ్జ్ ప్లస్ వాషింగ్ మిషన్, ఇలాగా 3 రకాల ప్రోడక్ట్లు అట్ ది సేమ్ టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1500 పీవీ మనము తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2.5 లాక్ వర్తబుల్ది గోల్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్, గోల్డ్ పర్చేజ్ చేసుకోవడానికి. అదేవిధంగా 3000 పీవీ అనేది ఇవ్వడం మనకి కంపెనీకి మనం బిజినెస్ పీవీస్ రూపంలో మన లెఫ్ట్ అండ్ రైట్ టీమ్స్ ద్వారా మనం 3000 పీవీ లెఫ్ట్లో, 3000 పీవీ రైట్లో తీసుకురాగలిగితే మనము ప్రతి ఒక్కరి కళ కార్లో తిరగాలని 7 lakhs అనేది అట్ ది సేమ్ టైం కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 7500 పీవీ లెఫ్ట్లో, 7500 పీవీ రైట్లో తీసుకురాగలిగితే కార్ తర్వాత ప్రతి ఒక్కరి డ్రీమ్ ఇల్లు కట్టాలని. ఇల్లు కావాలంటే ఏం కావాలి సార్? ల్యాండ్ కావాలి. ల్యాండ్ కోసం మనము 15 lakhs చెక్ అనేది ల్యాండ్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 15,000 పీవీని మనం తీసుకొచ్చినట్లయితే ల్యాండ్ కట్టిన తర్వాత మనం ల్యాండ్ పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏంటి సార్, మన గోలు హౌస్ కట్టాలని. హౌస్ కట్టే టైంలో కూడా మనకి 30 lakhs అనేది మనకు హౌస్ కన్స్ట్రక్షన్కి హౌస్ ఫండ్ అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇంకా లాస్ట్ ఫైనల్ 30,000 పీవీ అనేది మనం తీసుకురాగలిగితే 60 lakhs వర్తబుల్ BMW కార్ అనేది మనం ఆఫర్ చేసి, అదేవిధంగా ఇక్కడ దాకా ఒక కస్టమర్ మ్యాక్సిమం 4 to 6 crores అనేది సంపాదించుకునే ఆపర్చునిటీ అనేది మన కంపెనీలో అప్పటికే తీసుకొని ఉంటాడు. ఈ ఇన్కమ్ అనేది 4 కోట్ల నుంచి 6 కోట్ల దాకా తీసుకోవచ్చు ఇక్కడి వరకు. ఈ ఇన్కమ్తో పాటు ఈ యొక్క కార్ ఇచ్చి ఇక్కడ నుంచి ఫస్ట్ మీకు ఏదైతే ఒక ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇచ్చామో ఇది ఎగ్జిట్ చేయడం జరుగుతుంది. ఇది మన కంపెనీలో ఉన్నటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ సార్. సింపుల్ ప్లాన్, స్పాన్సర్ ఇన్కమ్, టీమ్ ఇన్సెంటివ్, డీలర్ సేల్ ఇన్సెంటివ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, 4 రకాల ఇన్కమ్స్. ఇది మనము సంపాదించుకోవడానికి ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ సార్. ఇంకా ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఇంత డబ్బు సంపాదించడానికి ఆపర్చునిటీ ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే, ఏదైతే మీరు పర్చేసింగ్ ఆర్డర్గా అంటే బుకింగ్ అమౌంట్గా ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు, 10,000 రూపాయలు కావచ్చు, ఈ అమౌంట్ నాన్ రిఫండబుల్. కేవలం ఈ యొక్క అమౌంట్ అనేది మీరు వెహికల్ ఫైనల్ పర్చేసింగ్ టైంలో మాత్రమే లెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా అమౌంట్ అనేది రిటర్న్ అనేది ఇవ్వడం జరగదు. రెండో పాయింట్ ఏంటంటే, ఒక పర్సన్ ఒకసారి బుక్ చేసుకున్న పర్సన్కి ఒక ఐడికి ఒక పాన్ కార్డు మీద, ఒక మొబైల్ నెంబర్ మీద
ఒక ఆధార్ మీద కేవలం ఒక్క ఐడి మాత్రమే జనరేట్ అవుతుంది. డిఫరెంట్గా ఒకే పాన్ కార్డు మీద మల్టిపుల్ నెంబర్స్ మీద ఒక ఐడీస్ అనేది డిఫరెంట్గా 4-3 ఐడీలు అనేది రాదు. కేవలం ఒక పాన్ కార్డు, ఒక మొబైల్ నెంబర్, ఒక ఆధార్ కార్డు ద్వారా ఒక్క ఐడి మాత్రమే జనరేట్ జరుగుతుంది. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, మీరు ఏవైతే స్పాన్సర్ ఇన్సెంటివ్ కావచ్చు, టీమ్ ఇన్సెంటివ్ కావచ్చు, రోజు మీరు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ అమౌంట్ మీద 2% అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి టీడీఎస్ అనేది కట్ చేసి, ఇది మీ యొక్క టీడీఎస్ ఫైలింగ్ చేసి మేము మీ యొక్క పాన్ కార్డులోకి జమ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేమెంట్ మీద మీకు 2% అనేది అమౌంట్ అనేది కట్ చేసి పాన్ కార్డులో జత చేయడం జరుగుతుంది. 4వ కండిషన్ ఏంటంటే, మీరు ఒక ఐడి చేసుకున్న తర్వాత ఐడి డౌన్లో మీరు పనిచేసి ఇంకో వ్యక్తిని రెఫర్ చేసినా కానీ మీకు పేఅవుట్ అనేది రిలీజ్ అవ్వాలంటే మీరు కరెక్ట్ అయినటువంటి పాను, ఆధార్ మరియు బ్యాంక్ బుక్ ఇవి పేఅవుట్లు ఇవ్వడానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీకు పేఅవుట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇవి మన దగ్గర ఉన్నటువంటి 4 రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్.